అర్ధరాత్రి లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తనుజ నిఖిల్ తో మాట్లాడుతూ, నిఖిల్ ఏదైతే జెండాల టాస్క్ పెట్టారో ఆ టాస్క్ లో నువ్వు ఆడటానికి వస్తానని మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావంటూ తనుజ నిఖిల్ ని అడిగింది. అయితే నిఖిల్ దానికి బదులిస్తూ, యాక్చువల్ గా నేను గౌరవ్ ఆడదామని అనుకున్నాను. ఈలోగా డెమోన్ పవన్ వచ్చి బ్రో నేను ఆడుతాను అన్నాడు. సరే అని ఇచ్చేసాను. ఎండ్ ఆఫ్ ది డే ఎవరికన్నా డబ్బులే కదా ముఖ్యం అంటూ తనుజకి చెప్పుకొచ్చాడు. అయితే తనుజ ఉంది, అలా ఎలా ఉంటుంది చెప్పు, డెమోన్ పవన్ ఏమైనా పిచ్చోడు అనుకుంటున్నావా? ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, 3వసారి కూడా కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి, ఎవరు ఎక్కువ డబ్బులుంటే వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్ గా అవుతారని. ఒకవేళ డెమోన్ పవన్ దగ్గర డబ్బులుంటే నీకేమైనా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసావా? లేదు. డెమోన్ పవన్ కి చాలా స్వార్థం ఎక్కువ అంటూ తనుజ పోసగుచ్చినట్లు చెప్పింది నిఖిల్ కి. దీంతో నిఖిల్, నిజంగా నేను అంతసేపు ఆలోచించలేదబ్బా, ఎందుకంటే తనేదో లాస్ట్ టయానికి డబ్బులు అన్నీ ఇచ్చేస్తారు కదా మొత్తం మా టీంకి అని అనుకున్నాను తప్ప ఇలా తనే తీసుకుంటాడనే ఆలోచన వస్తే నేను అసలు ఇచ్చేవాడినే కాదు అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. తనుజ, అందుకే కదా చెప్తున్నాను, నువ్వు బాగా గేమ్ ఆడుంటుంటే నీ దగ్గరే ఉండేవు కదా అంటూ తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈలోగా గౌరవ్ అక్కడికి వచ్చాడు. అయితే గౌరవ్ని అడిగాడు నిఖిల్, ఇప్పుడు ఏదైతే టాస్కులు గెలుస్తున్నామో ఆ డబ్బులు సంజనా గారి దగ్గర ఉంటాయా లేకపోతే మనకి పంచుతారా అని అడిగితే, ఈలోగా గౌరవ్ మాట్లాడుతూ, సంజనా గారి దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్కి ఇచ్చేస్తుంది కాబట్టి మరి ఏం చేద్దాము అని అనేటప్పటికి ఈలోగా నిఖిల్ మాట్లాడుతూ, సంజనా గారు కానీ ఇమాన్యుయల్కి ఇచ్చేస్తే నేను ఎలాగైనా సరే గొడవ ఆడన్నా సరే మరీ తీసుకుంటాను, ఎందుకంటే మనం గెలిచిన టాస్కులు ఆవిడ ఎలా ఇచ్చేస్తుంది అంటూ నిఖిల్ అయితే చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ తనుజ చెప్పింది కరెక్టేనా? నిజంగానే డెమోన్ పవన్ కి స్వార్థం ఉంటుందా లేదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.